చాలామంది యూట్యూబ్లో వచ్చి వీడియోలు చూసి మోసపోతున్నారు కదండి, డబ్బులు సమర్పించుకుంటున్నారు. ఏం చేస్తాం, బిజినెస్ కదా అది. అదే అన్నీ బిజినెస్ అవన్నీ. నేను కంప్లీట్ వాళ్ళే చెప్తారు, మీరు టెంప్ట్ అవుతారు, యూ గో ఫర్ కన్సల్టేషన్. నాకు ఇందాక నేను చెప్పినట్టుగానే ఆ అమ్మాయి ఫోన్ చేసి క్లర్కో ఏదో అమ్మాయి అయితే మెసేజ్ పంపింది 5,000 టెలిఫోన్, పర్సనల్ అయితే 6,000. ఓకే. నేను చెప్పాను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్, ఐ వాంట్ టు నో బికాజ్ ఈజ్ క్లెయిమింగ్ దట్ ఈ నోస్ ఎస్ట్రాలజీ. చాలా కంప్యూటర్ ఎస్ట్రాలజీ, నాకు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇది అయితే అని చెప్తున్నాడు. ఐ వాంట్ టు నో హౌ మచ్ ఈ నో ది సబ్జెక్ట్. సో లెట్ హిమ్ టెల్ వెన్ ఐ విల్ డై. నో రిప్లై. ఓకే. అలా ఇంకో 2-3 ఎస్ట్రాలజీ రాస్తే వాడు దే ఆర్ అట్లీస్ట్ ఆనెస్ట్. దే సెడ్ సారీ సార్ వీ కెనాట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఓకే. మీకు రవిశాస్త్రి తెలుసు కదా, తెలుసు. ఆ కుర్రాడు కూడా పాపం చాలా కష్టపడతాడు. ఆ కుర్రాడు మారెల రవిశాస్త్రి. అవును. అందరిని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ఈ డూయింగ్ గుడ్ జాబ్. అవును. ఆ కుర్రాడిని అడిగితే నో సార్ ఐ కెనాట్ టెల్, డెత్ ఐ కెనాట్ టెల్, ఐ కెనాట్. చాలా 2-3 అడిగాను, అందరు ఐ అగ్రీ. దానికి చాలా చాలా పవర్ ఉండాలి చెప్పాలంటే. అదే ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలియదు ముందర. ఫర్ ఎగ్జాంపుల్ తులా లగ్నం అది, నాకు శుక్రుడు జరుగుతుంది, శుక్రుడు జరుగుతున్నాడు, శుక్రుడు లగ్నంలోనే ఉన్నాడు. అదే ఎప్పుడు తెచ్చిపోతాను నేను? శుక్రుడు లగ్నంలో ఉన్నాడు. శుక్రుడు లగ్నంలోనే ఉన్నాడు, శుక్రదశ జరుగుతోంది. శుక్రుడు ఇంకా 2 ఏళ్ళు ఉంది. ఓకే. మీకు అష్టమాధిపతి శుక్రుడే కదా? శుక్రుడు లగ్నాధిపతి లగ్నంలోనే ఉన్నాడు. ఈజ్ ఆల్సో అష్టమాధిపతి. అదే యాజ్ ఎ అష్టమాధిపతి ఈ షుడ్ కిల్ మీ, బట్ యాజ్ ఎ లగ్నాధిపతి చేయడు. అదే ఈజ్ ఆల్సో లగ్నాధిపతి కనుక అష్టమాధిపతిని కంట్రోల్ చేస్తాడు. శుక్రుడిని చంపడు. ఓకే. శుక్రుడు రవి వస్తాడు. రవి నాకు సింహంలో ఉన్నాడు, లాభంలో. కానీ శుక్రుడిని శుక్రాచార్యుడు అని చెప్తూ ఉంటారు కదా, ఆ విధంగా కూడా మృత సంజీవిని కారకుడు కూడా చెప్తారు శుక్రుడిని. ఎవడైనా కారకుడు అవ్వచ్చు. అదే శుక్రుడే అని కాదు, ఎనీ ప్లానెట్ ఆ టైం వచ్చినడికి ఈ విల్ బి ది మారకా ప్లానెట్ అవుతాడు. పాతకాధిపతి మారకా ప్లానెట్ అవుతాడు, సెకండ్ లార్డ్ మారకా ప్లానెట్, 7th లార్డ్ ఎవరైనా అవ్వచ్చు ఆ టైంకి. ఆ టైంకి వచ్చాడు చాలా వీక్ అయిపోయేది ఆ ప్లానెట్, కంప్లీట్ ఇండిస్పెన్సిబుల్ హెల్ప్లెస్ అయిపోతే షీ విల్ హ్యాండ్స్ చెప్పేసి. జనరల్గా మీరు 88 సంవత్సరాల దగ్గరగా ఉన్నారు, మీకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది కదా, మీరు నా చార్ట్ ప్రకారం నాకు ఇంత ఆయుష్ ఉంటుందని. అదే కదా చెప్తున్నాను మీకు. అదే అది ఎప్పుడు లెక్కించారా మీరు? ఎప్పుడు? ఇంకా 2 years అని. ఇంకా శుక్రుడిలో రవి ఎక్స్పెక్టెడ్, బికాజ్ రవి నాకు సింహంలో ఉన్నాడు, లాభంలోనే. అది బాధకాధిపతి. రవి బాధకాధిపతి. శుక్రుడికి రవికి పడదు, ఎనిమీస్. రవి బాధకాధిపతి. ఆ రవి కుజుడితో కలిసి ఉన్నాడు. ఆ కుజుడు 2nd and 7th లార్డ్ మారకాధిపతితో కలిసి ఉన్నాడు. అంచేత ఈజ్ గాట్ ఎవరి కెపాసిటీ ఓకే టు టేక్ కేర్ ఆఫ్ దట్ ఆస్పెక్ట్. ఒకవేళ అది మిస్ అయితే, రవితో మిస్ అయితే తర్వాత చంద్రుడు వస్తాడు, తర్వాత కుజుడు డెఫినెట్. 2nd and 7th లార్డ్, 2nd and 7th లార్డ్ మారకాదు ఖచ్చితంగా. అంటే 100% అలా జరగాలని ఏం లేదండి, అలా ఇండికేషన్ వస్తుంది. అదే ఇప్పుడు ఉదాహరణ నేను చెప్తాను. ఇప్పుడు డైరెక్టర్ విక్టరీ మధుసూదన్ గారు తెలుసు కదా మీకు, మధుసూదన్ రావు గారు విక్టరీ డైరెక్టర్. తెలుసు. ఆయన నేను ఇట్లా జాతకాలను వీటిని నమ్మను, కానీ నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. చాలామంది చెప్పి నేను చూశాను, జగ్గయ్య గారు నమ్మేవాళ్ళు, జయలలిత నమ్మింది. ఒక నాడీ జ్యోతిష్కుడు నా జాతకం చూసి చెప్పాడు, నేను ఫలానప్పుడు చచ్చిపోతాను, ఇంకా 3 సంవత్సరాల్లో చచ్చిపోతానని చెప్పాడు ఆయన, నాతో అన్నాడు ఆయన. అంత తర్వాత నేను ఆయన చెప్పిన పరంగా దొరుకుతామో అనుకున్నాను, కానీ ఆయన హ్యాపీగా బతికే ఉన్నాడు ఆ టైంకి. ఆ తర్వాత ఇంక 2-3 ఏళ్ళు చనిపోయాడు ఆయన. అది మీకు చాలా ఇన్సిడెంట్స్ మీరు చెప్పి రైట్ కరెక్ట్ తెలియదు, విడినట్టున్నావు, బట్ స్టిల్ ఇంటర్ప్రిట్ ఏదో జడ్జ్ చేస్తాం అంతే. ఈ టైంలో నీకు ప్రమోషన్ వస్తుంది, ఇట్ మే హ్యాపెన్, ఇట్ మే నాట్ హ్యాపెన్. అదే సిమిలర్లీ డెత్ ఆల్సో యూ కెనాట్ డూ ఇట్, ఇట్స్ నాట్ పాసిబుల్. మారకాధిపతి అవ్వాలి, అష్టమాధిపతి అవ్వాలి, ఏదో రకరకాల రూల్స్ అన్నీ చూసుకొని ఇండికేషన్ వస్తుంది. అట్లీస్ట్ మనం జాగ్రత్తగా ఉంటాం. జనరల్గా మామూలుగా మీకేమిటి ఇది 100% ఏమిటంటే అది మధ్యమ పూర్ణ ఆయువు మధ్య అంటారు కదా, దానికి ఏవో రూల్స్ ఉన్నాయి కదా. అవును. అందులో యూ మస్ట్ చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది, వెదర్ యూ ఫిట్ ఇన్ టు దిస్ బ్యాచ్, ఈ బ్యాచ్ అనేది. ఇప్పుడు ఎలా తెలిసిందండి మనకి, ఇప్పుడు ఉన్న గ్రంథం అని తెలిసింది. నేను దీని మన హోమాలు ఇవి చేసుకుంటాం కదండి, అవి చేసుకున్నాం అనుకోండి, రెమెడీస్ మన ఆయుష్ ఫలితం జరుగుతుందా రెమెడీస్ వల్ల? నో రెమెడీ విల్ వర్క్
కారణం ఏమిటో తెలుసా? ఆ జాతకంలో ఉండాలి అది. అదే మీ జాతకంలో రెమెడీ వర్క్ చేస్తుంది అన్నది ఉండాలి. ఉండాలి. ఉంటేనే అది వర్క్ చేస్తుంది. ఏ కండిషన్లో ఉంటే అది ఏది చూస్తే తెలుస్తుంది? అది చెప్పండి. మీ జాతకం ఇచ్చారు, వెళ్ళి గురుడు పూజ చేయి అంటాను. అది పని చేస్తుందో తెలియదు కదా నాకు. మీ జాతకం చూడాలి. మీ జాతకం అది అక్కడ ఏమిటి రూల్? అక్కడ పంచమ స్థానం చూడాలండి. ఆ గురుడు చూడాలి. గురువుని చూడాలి. గురుడు చూడాలి. ఓకే. గురుడు బాగుండి ఉంటేనే, గురు దృష్టి లగ్నానికి అది ఉంటేనే మీరు చేసిన పూజ ఫలిస్తుంది. లేకపోతే పనిచేయదు, రెమెడీ పనిచేయదు. ఆ గురువు కేంద్రంలో ఉన్నాడా పని చేస్తుంది అప్పుడు? కేంద్రంలో ఎక్కడ ఉండాలి? లగ్నంతో కనెక్షన్ ఉండాలి. లగ్నంతో ఉండాల్సింది. లగ్నంతో కనెక్షన్ ఉండాలి. లగ్నాధిపతితో కూడా ఉండాలేమో. తగిన మళ్ళీ అదే గురుడు మీకు, మీరు సపోజ్ ఏదో మిథున లగ్నం తీసుకోండి, 7th and 10th లార్డ్, అంతే కదా? అవును. వెళ్ళి వాడు వృశ్చికంలో ఉన్నాడు అనుకోండి, 6th. ఉమ్. 7th and 10th లార్డ్ ఈజ్ దిస్వభావ ఓకే. అధిపతి. అవును. రెండు గుడ్ ప్లానెట్స్, గుడ్ హౌసెస్ అధిపతి. ఉమ్. హీ ఈజ్ ఇన్ 6th house. అవును. పాప స్థానంలో ఉన్నాడు. ఈ విల్ వర్క్. ఓకే. గురుడు విల్ వర్క్. అదే వీళ్ళు 4th ఉన్నాడు అనుకోండి, ది గురు విల్ ఫెయిల్. ఈ విల్ నాట్ గివ్ రిజల్ట్. ఓకే. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా అబ్బాయికి సంబంధాలు చూస్తున్నప్పుడు ఎవరో అమ్మాయిలు రెండు సార్ అప్పుడు నా గురువు గారు ఇంకా బతుకున్నారు. అప్పటికే ఉన్నాడు కదా, ఆయన తీసుకెళ్ళి ఆయన దగ్గరికి, నాకు కొంచెం తెలుసు, ఆయన చూపించాను. ఒకటి పక్కన పెట్టేశాడు. నేను కావాల్సిన ఏదనుకుంటున్నాను అది పక్కన పెట్టాడు. ఇదేంటి గురువు ఇది పక్కన పెట్టేశారేంటి అన్నాడు. నీకు రూల్ చెప్పాను గుర్తుందా అన్నాడు. ఏమో చెప్పండి సార్. 2 శుభగ్రహ హౌసెస్కి గురుడు లార్డ్ అయినప్పుడు వాడు పాపస్థానంలో ఉండాలి. ఓకే. ఈ అమ్మాయి పాపస్థానంలో లేడు, మంచి స్థానంలో ఉన్నాడు. ఆహా. సో ఇట్ విల్ నాట్ వర్క్. ఓకే. అది చాలామంది తెలియదు. గురుడు 7th లార్డు, 10th లార్డు, 4th ఉన్నాడు, లగ్నంలో ఉన్నాడు, బ్రహ్మాండంగా. నో, ఇట్ విల్ నాట్ వర్క్. ఓకే. మిథునం మీరు చెప్పారు కదా, మిథునం 7th and 10th లార్డు వెళ్ళి మిథునంలో ఉన్నాడు అనుకోండి, లగ్నంలో ఉన్నాడు అనుకుంటాం, ఇట్ విల్ నాట్ వర్క్. ఈ విల్ నాట్ గివ్ రిజల్ట్. ఓకే. పాప స్థానంలో ఉండాలి. పాపస్థానం అంటే అది నెగిటివ్. అదే మైనస్ నెగిటివ్ అలాగా. అదే ఇవన్నీ ఏమంటారు, ఫింగర్ టిప్స్ సమ్ రూల్స్ కొన్ని. ఇవన్నీ అది ఇందాక నీ ముక్కు బాగుంటే గురుడు అలా కొన్ని రూల్స్, ఇలా చాలా ఉన్నాయి.